హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. గూఢచర్యకు పాల్పడుతుందంటూ ఆరోపణతో హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే జ్యోతి మల్హోత్రా గత కొంతకాలంగా అనుమానితులుగానే ఉంది. ఆపరేషన్ సింధూర్కు ముందు ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయానికి వెళ్ళటం, అక్కడ అధికారులను కలవటం, వారితో సంప్రదింపులు జరపటం కూడా పోలీసులకు ఉన్న సమాచారం. అలాగే జ్యోతి మల్హోత్రా ఒరిస్సాకు చెందిన ఒక యూట్యూబర్తో స్నేహం చేసేవారని, వారితో పాటు పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్లో ఎంబసీకి సంబంధించిన ఒక ఫంక్షన్లో కూడా గతంలో పాల్గొన్నట్టు గత మే నెలలో ఒక వ్యక్తి ఆరోపణ చేశారు. జ్యోతి మల్హోత్రా వ్యవహార శైలి అనుమానంగా ఉందంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ అలాగే చైనా దేశాలకు తిరుగుతూ అనేక నిఘా వ్యవస్థతో నిఘాకు సంబంధించిన వ్యక్తులను సంప్రదింపులు జరిపినట్టుగా కూడా పోలీసులు తమ దర్యాప్తులో తేలినట్టు తెలుస్తుంది. అలాగే జ్యోతి మల్హోత్రా యూట్యూబర్గా ఉంటూనే సైనిక రక్షణ వ్యవహారానికి సంబంధించిన భారతదేశానికి సంబంధించిన అనేక వ్యవహారాలను పాకిస్తాన్కి చేరవేస్తుండటం ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం చేసినట్టేనని పోలీసులు చెబుతున్నారు. జ్యోతి మల్హోత్రాతో పాటు పంజాబ్, హర్యానాకు సంబంధించిన మరో 7గురిని అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ ప్రశ్నిస్తుంది. అయితే దేశంలో ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి యూట్యూబర్లుగా గాను మరో వ్యక్తులుగా గాను ఉంటూ పాకిస్తాన్కి సమాచారం అందించే వ్యక్తులుగా కొనసాగుతున్న వారు చాలామంది ఉండొచ్చు అన్న కోణంలో కూడా ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు చూస్తే పాకిస్తాన్ కూడా ఇటువంటి వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారిని తమ ఏజెంట్లుగా మలుచుకుని భారతదేశానికి సంబంధించిన కీలక వ్యవహారాలన్నీ రాబట్టుకుని ఇలాంటి పిరికి పంద చర్యలకు కూడా పాల్పడుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ జ్యోతి మల్హోత్రాని ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం రాబట్టుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.